ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు రాయడం జరిగింది. ఈరోజు నేచురల్ ఎయిర్ డై అంటే మనకు తలకు డై పెట్టుకుంటాం కదా. మామూలుగా మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో దొరికేటువంటి డై, బ్లాక్ డై లేకపోతే బ్రౌన్ డై, రకరకాల డైలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు, డై వేసుకుంటాను. అలా వేసుకుంటే ఉన్న వెంట్రుకలు తెల్లబడిపోయి రాలిపోతాయి, ఏమీ ఉండదు. కాబట్టి మనం నేచురల్గా ప్రకృతి మనకు ఎన్నో ప్రకృతి సిద్ధమైనటువంటి వరాలైనటువంటి ఔషధాల గుణాలు కలిగినటువంటి మొక్కల్ని ఇచ్చినాయి. అవేమో ఇప్పుడు చూద్దాము. దీంట్లో నెంబర్ 1 వచ్చింది నాగలింగము. దీన్నే కౌరపిట గైనెన్సిస్ అంటారు. ఇది నాగలింగము. దీని యొక్క ఆకు, దీని యొక్క కాయ లోపల కొడితే తెల్లటి గూజు వస్తుంది. ఆ గూజును కూడా తీసుకోవాలి. నాగలింగ కాయ. తర్వాత దీన్ని చూడండి, పిల్లాంతస్ రెటిక్యులేటస్ అంటారు, లేకపోతే కిర్గినెలియా రెటిక్యులేట అంటారు. యూపర్బియేసి మనకి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇది ఎక్లిప్టా ఆల్బా, గుంటగలగర. మామూలుగా ఇంట్లో లేడీస్, పెద్ద తరం లేడీస్ ఇప్పుడు కూడా చూడండి విలేజెస్లో ఈ గుంటగలగరాకు దంచేసి తలకు మొత్తం పెట్టుకొని ఒక 2-3 గంటలు అలానే పెట్టుకొని స్నానం చేస్తుంటారు. ఎందుకంటే వెంట్రుకలు నల్లబడేదానికి ఈ గుంటగలగరాకు తీసుకోవాలి. అలాగే నీలి, ఇది నీలి అన్నమాట. ఇది క్యాషియా అన్న స్పీసీస్ అనమాట. నీలి ఇది చూడండి ఏ రంగులో నీలి. ఇది మందార పౌడరు. తర్వాత ఇది గోరింట పౌడరు. తర్వాత ఇది హైబిస్కస్ రోజాస్ అని మందార పూల్ పౌడర్, ఎర్రగా ఉండదు చూడు, మందార పూల్ పౌడరు. ఇది వచ్చిందను గుంటగలగరాకు పౌడరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి. ఏమేమిటి? నాగలింగం కాయ, ఆకు, తర్వాత ఇది క్రిగ్నెలియా రెటిక్యులేటా నల్ల పురుగుడు ఆకు, దాంతోపాటు గుంటగలగరాకు, తర్వాత మందార పూల్ పౌడరు, గోరింట, తర్వాత ఇది మందార ఆకు, తర్వాత నీలి ఆకు పౌడర్. ఇవన్నీ కలుపుకొని ఈ మాదిరి మనం తయారు చేస్తే ఈ మాదిరి తయారవుతుంది పౌడర్. ఇప్పుడు ఈ పౌడర్ను ఏం చేయాలంటే మీకు కావాల్సినంత 4 స్పూన్లు 5 స్పూన్లు తీసుకొని వాటర్ కలుపుకోండి, పేస్ట్గా కలుపుకొని బ్రష్ ఎత్తుకొని అప్లై చేసుకోండి, తలకు అప్లై చేసుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నట్టు మామూలుగా ఎలా స్నానం చేస్తారో, మామూలు డై వేసుకుంటారు కదా, స్నానం చేస్తారో అలా స్నానం చేయండి. దీనివల్ల ఏమిరా అంటే నెంబర్ 1 వెంట్రుకలు నల్లబడతాయి, పొడవ పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, సుండున్నా పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతాయి, వెంట్రుకలు స్మూత్గా షైనింగ్గా వస్తాయి, వెంట్రుకలు నల్లగా వస్తాయి అనమాట. ఇది ఎయిర్ డై అనమాట. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక బ్రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పేయగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి, తెలుగు ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.